కొన్నిసార్లు ఈ ఒత్తిళ్లు నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, కొన్నిసార్లు నాకు ఇది ప్రెజర్ అవుతుందంటే, నా కుమారుడు ఒత్తిళ్లు లేకుండా, ప్రెజర్ లేకుండా, పోరాటం లేకుండా నీ గొప్పతనం ఎలా తెలిసింది? నీ పౌరుషం, నీ పరాక్రమం ఎలా బయలుపడింది? నీ మొండితనం, నీ పట్టుదల, నీ కార్య దీక్ష దక్షత ఎట్లా తెలిసింది? ఇన్ని ప్రతికూలతలు ఎదురైతున్నా మొక్కవోని దీక్షతో నువ్వు పోరాడి ముందుకెళ్తున్నావు చూడు. అక్కడ నీ పోరాట పటిమ నాకే కాదు, దూతలందరికీ అర్థమైంది. రేపు కోట్ల 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 దూతలు మనుషులందరి ఎదుట నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అది కారణమైంది. ఎదురవుతున్న పోరాటాల్లో, విశ్వాస పరీక్షల్లో నిరుత్సాహపడక, నీరుగారిపోక, విశ్వాసమందు స్థిరముగా ఉండి మంచి మనస్సాక్షిని, విశ్వాసమును కాపాడుకో అని ఈరోజు నా తండ్రి మాట్లాడుతున్నాడు.